Smoking is injurious to health. It causes cancer. ఈసారి మీరు తొందరగా వచ్చేసారు కదా, లేదంటే ప్రతిసారి మీరు 2 నెలల తర్వాతే వస్తారు. 2 ట్రిప్పులు క్యాన్సిల్ అయిపోయాయి కదా, అందుకే పని తొందరగా అయిపోయింది. ఇక నేను వెళ్ళలేదు. మంచిదే అయింది. ప్రతిసారి మీ ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలి, ఇంకా మీరు ఇంట్లోనే ఉండాలి. నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళడం అసలు నచ్చదమ్మా. మీరు అందరినీ తీసుకుని వెళ్తారు, కానీ నన్నే ఎక్కడికి తీసుకువెళ్లరు. అందరూ అంటూ ఉంటారు మీ నాన్నది ఎంత పెద్ద ట్రావెల్ ఏజెన్సీ, కానీ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లరు. ఇలా అంటున్నారా? నా ఫ్రెండ్స్. వాళ్ళకి చెప్పు, మీ నాన్నగారు నిన్ను ఎంత దూరం తిప్పడానికి తీసుకెళ్తారంటే వాళ్ళు అసలు ఆలోచించలేరని. ఏమో ఆ రోజు ఎప్పుడు వస్తుందో. నాకు అనిపిస్తుంది నా పెళ్లి రోజు కూడా మీరు నాతో పాటు ఉండరేమో అని. నా కోసం మీరే నా అమ్మా నాన్న, ఇంకా మీరే ఆ రోజు ఉండకపోతే. ఇదంతా నీతో ఎవరు చెప్తున్నారు? ఎవరు అనలేదే, ఎవరు అనలేదు. మరి నువ్వైతే నా నుండి ఏమి దాచటం లేదు కదమ్మా. ఏంటి? ఏం లేదే. నేనేం దాచిపెట్టట్లేదు. ఆ అబ్బాయి పేరేంటమ్మా? ఎవరు? ఏ అబ్బాయి? ఇదంతా సరే గాని ఆ అబ్బాయి నా ముందుకు ఎందుకు రావట్లేదు? లేదు, అస్సలు కాదు. అతను మంచి కవితలు చెప్తాడు. నీకు బాగా తెలుసు. అయ్యో. అంటే నా చిన్నారి బొమ్మ ఇప్పుడు పెద్దదైందనమాట. మీకు తెలుసా నాన్నగారు, ఆ అబ్బాయి చాలా మంచోడు. అలా అయితే వాడిని తప్పకుండా కలవాలి. రేపు ఇంటికి తీసుకునిరా, నేను మాట్లాడతాను. ఎక్కడుంటాడు? ఇక్కడే దగ్గరలోనే, పక్కన ఏరియా ఉంది కదా, అక్కడే. ఇంకా ఏం చేస్తుంటాడు? ఇప్పుడైతే ట్రైనింగ్ స్కూల్ నడిపిస్తున్నాడు, తర్వాత ఫిల్మ్ చేస్తా అన్నాడు. వా, చాలా మంచి విషయం. ఫిల్మ్ మేకర్. సరేనమ్మా. హలో వరుణ్, ఏం చేస్తున్నావు? చెప్పండి మేడం, ఇప్పుడు టైం దొరికిందా ఫోన్ చేయడానికి? అరే నీకు ఒక విషయం తెలుసా, నాన్నగారు వచ్చారు, ఆయనకు అన్నీ చెప్పేశాను. చాలా మంచిది. ఆయనే కదా నీకంతా. అదేంటంటే భారతప్ప నాకెవరున్నారు, నువ్వే చెప్పు. అచ్చా, అంటే మేము నీకేమి కాదా? ఓ, నీకు మండుతుందా? అస్సలు లేదు. ఒక తండ్రి విలువేంటో నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పు. అవునా? నాన్నగారి విషయం విని నువ్వు ఇంత సాడ్గా ఎందుకు అయిపోయావు? చెప్తాను, నీకు అంతా చెప్తాను. సరే విను. మా నాన్నగారు నిన్ను కలవాలనుకుంటున్నారు. సర్వనాశనం. సర్వనాశనమా? భయం వేస్తుందా? కొంచెం కొంచెం. సరే, భయం మంచిదేలే. మా నాన్నగారిని మించిన మంచి వ్యక్తి ఉండనే ఉండరు. మా నాన్నగారు కూడా చాలా మంచి ఆయనే తెలుసా, అందుకే కదా నేను ఇంత పని చేస్తాను. మీరేం చేస్తున్నారో అదైతే ఎప్పుడు చెప్పలేదే. చెప్తే నువ్వు భయపడిపోతావు. నేను విని భయపడే అంత పనేంటో. భయపడతావు. ఈ విషయంలో భయం ఉంది. ఇన్ని రోజులుగా నువ్వు మన రిలేషన్షిప్ గురించి సీరియస్గా లేవనే అనుకుంటాను, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుందో చాలా సీరియస్గా ఉన్నావు.
ఇప్పుడైనా తెలిసిపోయింది కదా నేను ఎంత సీరియస్ ఉన్నానో. ఇప్పుడైనా పూర్తి విషయం చెప్పు, అది కూడా నిజం నిజం. ఏది దాచి అవును, మా నాన్నగారు. ఈ సంఘటన 2 రోజుల తర్వాత పోలీసులు పక్క రాష్ట్రంలో ఇద్దరి టెర్రరిస్టులని ఎన్కౌంటర్లో చంపేశారు. వీళ్ళిద్దరి నుండి కొన్ని సాక్ష్యాలు దొరికాయి పోలీసులకి. అందులో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. చాలా చాలా పరిశోధన తర్వాత పోలీసులు వాళ్ళిద్దరిలో ఒకరిని అబ్రాడ్ నుంచి పట్టుకుని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళని ఇక్కడికి మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో కేసు మొదలైంది. 3 సంవత్సరాల తర్వాత సర్వోత్తమ న్యాయాలయం వాడికి ఉరి శిక్ష విధించింది. దాని తర్వాత అసలైన ఆట మొదలైంది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ లాభం కోసం ఈ ఉరిశిక్షకి విరుద్ధంగా పిటిషన్ని దాఖలు చేశారు. సర్వోత్తమ న్యాయాలయం ఆ ఉరిశిక్షని రద్దు చేసింది. నాకు 10 సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికి నిజంగా ఆ హంతకులు నిజంగానే హంతకులా కాదా అని. దాని తర్వాత ఏం జరిగిందంటే అందరూ మర్చిపోయారు, కానీ నేను మర్చిపోలేదు. నేను కొంచెం కొంచెంగా మొత్తం సాక్ష్యాలన్నింటినీ పోగు చేశాను. కేవలం దీనికోసమే కాదు, ఈ భూమిలో ఎన్నెన్ని టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ అందరివి కొంచెం కొంచెంగా నేను సాక్ష్యాలు పోగు చేశాను. నేను ఒకరోజు వీళ్ళందరినీ ప్రపంచం ముందు నిలబెట్టాలనుకుంటున్నాను. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా మొత్తం ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ఆలోచించి ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నాతో జీవితాంతం ఉండాలనుకుంటున్నావా? కొంచెం ఆలోచించుకో. నేను నీతోనే ఉంటాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఇప్పుడు పద, నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. పద. అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ కనిపించట్లేదు. నాన్నగారు వస్తున్నారు. నాన్న వస్తున్నా. అసలు విషయం ఏంటంటే ఇదిగో వచ్చేసారు నాన్నగారు. ఎలా ఉన్నావు బాబు? వరుణ్ ఏమైంది నీకు? ప్లీజ్ అంటే? లెట్ మీ గో. ఏంటి నీ అర్థం? ప్లీజ్ నన్ను వెళ్ళని. అంటే ఏం జరగలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను అంతే. మీ నాన్నగారు వెయిట్ చేస్తే చేయని, నాకేం పట్టింది లేదు. ఐ వాంట్ టు గో రైట్ నౌ. అరే ఏమైంది నీకు? అదేనా చెప్పు. అదే నేను చెప్తే కనుక నువ్వు దాన్ని తట్టుకోలేవు. నన్ను ప్లీజ్ నువ్వు ఫోర్స్ చేయకు. కానీ ఇది నువ్వు తెలుసుకో, ఇక నీ మధ్య నా మధ్య ఎటువంటి సంబంధం లేదని. జోక్ చేస్తున్నావా నాతో? నేను నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది సరిగ్గా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. సరే అయితే ఒక విషయం చెప్పు, మీ నాన్న ఏం చేస్తుంటారు? అంటే మీ నాన్న యొక్క ప్రొఫెషన్ ఏంటి అని. మా నాన్నగారిది ట్రావెల్ ఏజెన్సీ ఉంది, దాన్నే కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆర్ యు షూర్ అబౌట్ దట్? అంటే ఎవరైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతారో వాళ్ళకి పిస్తోల్ యొక్క అవసరం ఉండదని అర్థమైందా? ఒక్కసారి నువ్వు వెళ్ళి మీ నాన్న గదిలో చూడు, పిస్తోల్ దొరుకుతుందో దొరకదు. అదే మీ నాన్న గదిలో ఒక పిస్తోల్ కనుక నీకు దొరికితే మీ నాన్న టూర్ ట్రావెల్ ఏజెంట్ కాదు, ఒక మర్డరర్ అని తెలుసుకో, ఒక టెర్రరిస్ట్ అని తెలుసుకో.
మీరు నా దగ్గరికి రావద్దు. నా మాట వినమ్మా, నా మాట ఒక్కసారి వినమ్మా. నాన్నగారు, మీరు నీకు నొప్పిగా ఉందా బాబు? నా చేతులు ఇప్పండి ప్లీజ్. నాకు తెలుసు నీకు బాధగా ఉందని, కానీ నన్ను నమ్మమ్మా, నా దగ్గర ఇంకే ఉపాయం లేదు. ఎవడైతే ఇంత నీచమైన పని చేయగలడో వాడి నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయగలను? నా చేతులు ఇప్పి చూడు. అదే నా కూతురు నీతో ప్రేమలో పడి ఉండకపోతే నీకు తెలుసు నేను నిన్నేం చేసేవాడిని. నిన్ను చంపడానికి నాకు ఒక్క సెకండ్ కూడా అయ్యి ఉండేది కాదు. కానీ దీని గురించే ఒక్క సెకండ్ కూడా అవ్వదు. నీలాంటి వాడు ఇంకేం చేయగలడు? లేదు, ఏమీ కాదు. నీకేం కాదు వరుణ్. తెలుసా ఎందుకో? ఎందుకంటే జయ నిన్ను ప్రేమిస్తుంది, మరి నేను జయని ప్రేమిస్తున్నాను కాబట్టి. జయ లేకుండా నేను బ్రతకలేను. జయ కోసం నేను ఎంతో చేశాను. నేను జయ కోసం ఏమైనా చేయగలను. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు జయ వల్ల క్రిమినల్ అయ్యావా? లేదు లేదు వరుణ్, నేను అలా అంటం లేదు. నేను జయ కోసం క్రిమినల్గా అవ్వలేదు. నేను క్రిమినల్గా ఎందుకు మారానో ఈ విషయం నాతోనే అంతమైపోవాలి. దీన్ని తెలుసుకోవడం ఎవరికి అవసరం లేదు, నాతోనే అంతమైపోవాలి. కానీ నేను ఒక్క విషయం చెప్పగలను. నేను జీవితం యొక్క ఆ సరిహద్దు వరకు చేరుకున్నాను. నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపేయగలరు, ఎక్కడైనా చంపేయగలరు. మా జీవితం అంతమైపోతుంది. నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత నా కూతురు ఒంటరిది అయిపోతుంది. నువ్వు జైన్ నువ్వు ప్రేమిస్తున్నావు కదా? నాకు తెలీదు. ఇలా మాట్లాడి జైన్ బాధపడుతున్నావు నువ్వు, తెలుసా? అంటే నువ్వు జైన్ ప్రేమించట్లేదా? చెప్పాను కదా నాకు తెలీదని. నేను అంటున్నాను నువ్వు ప్రేమిస్తున్నావని. నీ మనసును అడిగి చూడు, నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని. అవును, ప్రేమిస్తున్నాను అంతే. ఇదే వినాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నా భారం తీరిపోయింది. ఇక నేను లేకపోయినా సరే జయ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. బెస్ట్ ఆఫ్ లక్ మై చైల్డ్. సంతోషంగా ఇద్దరు ఉండండి. సంతోషంగా ఉండమ్మా. ఇంకేం చెప్పండి నీతో. మీరు ఇక్కడే ఉండండి. నేను ఆ పక్క గదిలోకి వెళ్ళొస్తాను. మీ చేతులు కాళ్ళు కట్టేశాను కదా, కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తే విడిపోతాయి. ఆ పక్క గది నుండి జయ వాళ్ళ తండ్రి ఎన్నటికీ తిరిగి రాలేదు. ఈ అర్ధరాత్రి చీకట్లో కోల్కతా నగరంలో ఎక్కడో బైపాస్లో తన పిస్టల్తో తన బుర్రను పేల్చుకొని ఈ నగరం నుండి ఒక మనిషి యొక్క అస్తిత్వం శాశ్వతంగా తొలగిపోయింది. ఇంకెప్పుడు ఆయన మరే యాంటీ సోషల్ కాదు, ఆయన ఏ క్రిమినల్ కాదు. ఆ సమయంలో ఆయన కేవలం ఒక ఆడపిల్ల తండ్రి.